ఫస్ట్ అటెంప్ట్‌లోనే చాక్లేట్ కేక్ ఇలా పర్ఫెక్ట్‌గా వస్తుంది అని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఈ రిజల్ట్ చూసి నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇది నా బిగినర్ బేకింగ్ సిరీస్‌లో ఎపిసోడ్ 3. నేను నేర్చుకుంటున్న ఈ ప్రాసెస్‌ని మీతో కూడా షేర్ చేస్తాను. మనం ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ బౌల్‌లో ఒక ఎగ్ తీసుకున్నాను. దానిలో నేను ఇక్కడ 70 గ్రామ్స్ షుగర్ పౌడర్‌ని యాడ్ చేశాను. మీరు గ్రాన్యులేటెడ్ షుగర్‌నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇవి రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. హెవీగా బీట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ స్మూత్గా కలిసిపోయేలాగా మిక్స్ చేస్తే సరిపోతుంది. మీరు కూడా నాలాగా షుగర్ పౌడర్ యూస్ చేస్తుంటే ఇలా స్ట్రెయిన్ చేసుకోండి. ముందు ఇలా సీవ్ చేయడం వల్ల మనకి లమ్స్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. నేను ఇక్కడ చూస్తున్నట్లుగా మీకు పౌడర్ని స్క్రేప్ చేసుకుంటూ నీట్గా ఇట్లా హ్యాండ్ మిక్సర్తో మిక్స్ చేసుకోండి. హ్యాండ్ మిక్సర్ లేకపోతే విస్కర్ అయినా యూస్ చేసుకొని స్మూత్ టెక్స్చర్ వచ్చేదాకా మనం మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం లిక్విడ్స్ని యాడ్ చేస్తాము. నేను ఇక్కడ 40 గ్రామ్స్ ఆయిల్ని అలాగే 60 గ్రామ్స్ మిల్క్ని యాడ్ చేశాను. నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ యూస్ చేశాను. మీరు సన్ఫ్లవర్ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. కొంచెం వెనీలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసి ఇవన్నీ స్మూత్గా మిక్స్ అయ్యేలాగా బీట్ చేసుకోవాలి. మీరు విస్కర్ యూస్ చేస్తుంటే ఒక 5 to 10 మినిట్స్ వరకు మనకి ఈ టెక్స్చర్ అనేది చాలా స్మూత్గా ఉండాలి. ఎందుకంటే మనం నెక్స్ట్ ఫ్లోర్ని యాడ్ చేస్తే మనం ఇట్లా మిక్సర్ కానీ ఆర్ఎల్స్ విస్కర్ కానీ యూస్ చేయము, జస్ట్ స్పాచులాతో మిక్స్ చేస్తాము. సో మీరు ఈ టైంలోనే కొంచెం స్మూత్గా మిక్స్ చేసుకోండి. నౌ డ్రై ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేస్తున్నాము. టోటల్ 70 గ్రామ్స్ ఫ్లోర్ యూస్ చేశాను నేను ఇక్కడ 20 గ్రామ్స్ మైదా అలాగే 50 గ్రామ్స్ మల్టీగ్రెయిన్ ఆటా యూస్ చేశాను. దానికి 15 గ్రామ్స్ కోకో పౌడర్ యాడ్ చేశాను. తర్వాత కొంచెం 3 గ్రామ్స్ వరకు బేకింగ్ పౌడర్ అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేశాను. నా క్లిప్ మిస్ అయిపోయింది. ఇవన్నీ సీవ్ చేసి స్లోగా బ్యాటర్లోకి యాడ్ చేసుకోవాలి. నేను 2 బ్యాచెస్గా యాడ్ చేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం మిక్స్ చేయాలి. మీ దగ్గర ఇలాంటి స్పాచులా లేకపోతే మీరు విస్కర్ అయినా యూస్ చేయొచ్చు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఓవర్ మిక్స్ చేయకండి, జస్ట్ జెంటిల్గా ఫోల్డ్ చేయాలి. బ్యాటర్ స్మూత్గా ఉండాలి బట్ హెవీగా మిక్స్ చేయకూడదు. నౌ నేను ఇక్కడ చూపిస్తున్నట్లుగా 2 బ్యాచెస్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో జెంటిల్గా మిక్స్ చేసుకోండి. ఓవర్ మిక్స్ అయితే చేయకండి, కేక్ టెక్స్చర్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఇలా మిక్స్ చేసుకున్న బ్యాటర్ని మనం ప్యాన్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నేను ఇక్కడ 4 ఇంచ్ ప్యాన్స్ని 2 తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర 5 or 6 ఇంచ్ ప్యాన్ ఉంటే ఒకటి సరిపోతుందండి. నేను ఇక్కడ 4 ఇంచ్ ప్యాన్లో ఒక దాంట్లో 70% ఫిల్ చేసి నెక్స్ట్ దాంట్లో రిమైనింగ్ బ్యాటర్ని ఫిల్ చేసేసాను. ఇదే చాలా బెటర్, లేదంటే మనకి ఓవర్ఫ్లో ప్రాబ్లం అవుతుంది, ఈవెన్గా బేక్ అవ్వదు. సో నేను అందుకోసం 2 ప్యాన్స్ యూస్ చేశాను. నేను ఇక్కడ ప్రీ హీటెడ్ ఓవెన్లో 350 degrees దగ్గర బేక్ చేస్తున్నాను. అప్రాక్సిమేట్లీ 30 to 35 మినిట్స్ పడుతుందండి. ఇక్కడ చాలా పేషెన్స్ ఉండాలి. ఓవెన్ని ఎర్లీగా అయితే ఓపెన్ చేయకండి. 30 మినిట్స్ తర్వాత కావాలంటే ఒకసారి టూత్ పిక్తో టెస్ట్ చేసుకోవచ్చు. క్లీన్గా వస్తే కేక్ రెడీ అయిపోయినట్లే. ఒకవేళ మీరు స్టవ్ మీద చేయాలనుకుంటే కుక్కర్ ఆర్ ప్యాన్ని యూస్ చేసుకొని 10 to 15 మినిట్స్ మీరు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకున్న తర్వాత మాత్రమే కేక్ ప్యాన్ని ప్లేస్ చేయొచ్చు. ఫైనల్గా చూసారు కదా, నైస్ చాక్లెట్ కలర్లో సాఫ్ట్ టెక్స్చర్లో అండ్ చాలా టేస్టీగా వచ్చింది. కొంచెం డెన్స్ ఫీల్ ఉంటుంది బికాస్ మనం ఆటా ఫ్లోర్ యూస్ చేసాం కదా, బట్ స్టిల్ మాయిశ్చర్డ్ అండ్ పర్ఫెక్ట్ ఫర్ బిగినర్స్ అండి. ఇది కిడ్స్కి పర్ఫెక్ట్ స్నాక్గా యూస్ చేసుకోవచ్చు. ఈవినింగ్లో టీతో కూడా చాలా బాగుంటుంది. ఇది హోమ్ మేడ్ కాబట్టి ఆల్రెడీ బెటర్ ఆప్షన్. ఇంకా కొంచెం హెల్తీగా చేయాలి అంటే షుగర్ని డేట్ సిరప్తో రీప్లేస్ చేయొచ్చు, లేదా జాగరీ ఆర్ హనీ లాంటివి కూడా యూస్ చేయొచ్చు. ఎస్పెషల్లీ కిడ్స్ కోసం అండి ఇది చాలా గుడ్ స్నాక్ ఆప్షన్ అని చెప్పొచ్చు. మీరు కూడా ట్రై చేసి రిజల్ట్ కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఇలాంటి ఈజీ బేకింగ్ రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసి స్టే ట్యూన్గా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.